అవు చంద్రయ్య, ఏంటిది విషయం చెప్పు. పటేలా, నా ఇంట్లో నా బిడ్డకు పెళ్లి చూపులు పెట్టుకుంటే ఆ పెళ్లి చూపులకు వచ్చినోడే నా బిడ్డని ఇంట్లో నుంచి తప్పించి గీ బుచ్చక్క కొడుకిచ్చి పెళ్లి చేపించిండు. మరి ఆన్ సంగతి ఏందో ఈయన సంగతి ఏందో పటేలా, నాకైతే ఏం తెలియదు. నన్ను ఇంతగానో మోసం చేసి నా బిడ్డను ఏమనుకో ఇచ్చి పెళ్లి చేసిర్రు. నా పరువు ఏం కావాలి? నేనెంత మంచిగా బతికినోని నా పరువును గంగల కలిపిర్రు వీళ్ళు. సరే సరే చంద్రయ్య, బాధపడకు. నీ బిడ్డను ఎవరు తప్పించారు? అని పేరేందో చెప్పు. ఓ పటేలా, ఏం చెప్పమంటావు? మా గాచారం పాడుగాను. మా ఇంటికి పెళ్లి చూపులకు వచ్చిండు గా లచ్చవల కొడుకు సీను. ఇక గైననే నా బిడ్డని ఇంట్లో నుంచి తప్పించి ఏమనుకో ఇచ్చి పెళ్లి చేసిండు. గింత పాపం ఉంటదా? నా కొంపను గాలబెట్టిర్రు వీళ్ళు అందరు కలిసి. గిట్ల చేస్తా అనుకోలేదు. నా బిడ్డను నాగం చేసిపోయింది ఏమంతోటో. ఓ సూర్యకాంతం, ఏడవకు. ఎందుకు ఎడతాను? ఓ సీనిగా, నువ్వు ఇట్రా ముందుకు. అవు పిల్లగా, సీన్ అంటే నువ్వేనా? నేనే పటేలా. వాళ్ళింటికి పెళ్లి చూపులకు పోయి వాళ్ళ బిడ్డను తప్పించింది నువ్వేనట కదా, నిజమా నానోయ్? నిజమే పటేలా, కానీ అలా నా తప్పేం లేదు పటేలా. వీళ్ళిద్దరూ 2 సంవత్సరాల నుంచి లవ్ చేసుకుంటారు. ఏం లవ్వురా సీనుగా, నీ లవ్వు మంటలే ఓను. గిట్నే ఉంటాదిరా. నీకేం పాపం చేసిండ్రా సీనుగా? నా బిడ్డను ఏమనుకో ఇచ్చి ఎందుకు పెళ్లి చేసినవురా? ఓ బిడ్డ లిల్లీ, నువ్వు రావే నాతోటి. నువ్వు లేకుంటే ఇల్లంతా చిన్నపోయింది కాదే. నీకు మీ బాబు గుర్తు రాలేదానే? ఇంట్లో ఎవ్వరు గుర్తు రాలేదానే బిడ్డ? గట్లెట్లా పోయినవే? మేము కన్నది పోయింది, పెంచింది పోయిందానే? నువ్వు మంచిగానే పోయినవే. మాకైతే నిద్ర పడతలేదు. ఊకే కళ్ళని మెగుతానవే తల్లి. రావే లిల్లీ, నాతోటి రావే, నా మాటనే. లిల్లీ, నువ్వు అత్తమ్మ మావయ్య మొహం అన్నా చూసిరా లిల్లీ. నువ్వు పోయిన కానుండి వాళ్ళు బుక్కడు పువ్వ తింటలేరు. నీవిన్నే రందు పెట్టుకుని వాళ్ళు ఒక కోస పడతలేరు. అత్తమ్మ అయితే ఏడ్చింది, ఏడ్చినట్టే